మీ అపారమైన ప్రేమ కనికరముల చేత నీ సన్నిధానములో మీ ప్రియమైన బిడ్డలుగా ఉండగలిగే యోగ్యతను మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. నా తండ్రి, మీ ఉన్నతమైన కనికరములో భాగంగా మీ విలువైన వాక్కుల కొరకు వేచి ఉన్న నన్ను మమ్ములను మీ స్వాధీనంలో ఉంచుకుని మాకు అవసరమైన ప్రతి మాట మాతో మాట్లాడండి. మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా ఘనపరచాలో ఆ విధమైనటువంటి తలంపుల చేత మా హృదయములు నింపి మిమ్మల్ని ఘనపరచగలిగే అనుభవాలు దయచేయమని కోరుకుంటూ క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. మనం లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచన భాగం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. పరిశుద్ధుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా సువార్తను ప్రారంభించి ఆయన జీవిత దినాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మంచి ప్రసంగమే ఈ కొండ మీద ప్రసంగం అంటారు. దీన్ని కొండ మీద ప్రసంగం అంటారు. ఈ కొండ మీద ప్రసంగంలో ఎన్నో అద్భుతాలు, ఈ 5, 6, 7 ఈ అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఈ మంచి మెసేజ్ అనేక మంది జీవితాలను వెలిగించింది. గొప్ప గొప్ప మేధావులు కూడా ఈ మాటలు విని మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలిసిన మహాత్మా గాంధీ అంటాం కదా, జాతిపిత అంటాం. ఆయన కూడా ఈ మాటలన్నీ చదువుకుని ప్రభు చెప్పినటువంటి మాటలను బట్టి చాలా గొప్పగా ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యారు. అలా ఒకరు కాదు, చాలామంది హృదయాలను, జీవితాలను మార్చినటువంటి వాటిలో ఈ కొండ మీద ప్రసంగం ప్రాముఖ్యమైంది. క్రైస్తవ జీవితానికి కూడా ఇది చాలా అవసరమైంది. బొంగురు వస్తుంది కనుక ఏమి చెప్పదలుచుకున్నాడు ప్రభు ఇక్కడ అంటే, ఆ ముందు వచనాలు చూసినప్పుడు 1వ వచనంలో ఆయన జనసమూహాలను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచేలాగూ బోధింపసాగను. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఆయన బోధిస్తూ వచ్చారు. బైబిల్ని ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, శరీరానికి అప్లై చేసుకోకూడదు, ఆత్మకు అప్లై చేసుకోవాలి. ఆత్మను బాగు చేసుకోవటంలో శరీరం కూడా వాటితో పాటు కలిసి జీవించగలుగుతుంది. కనుక దాన్ని బట్టే మనం ఆలోచించాలి. ఆత్మను బట్టి శరీరాన్ని వివేచించాలి తప్ప శరీరాన్ని బట్టి ఆత్మను అప్లై చేయకూడదు. ఆయన చాలా విషయాలు చెప్తూ వస్తూ ఇవి ప్రత్యేకించి ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ ఆత్మ సంబంధమైనటువంటి ప్రియమైన బిడ్డలుగా బ్రతకాలనుకున్న వారికి ఈ మాటలు చాలా అవసరం. మిగతా వారికి కాదు ఇవి. ఎవరైతే ప్రభు యొక్క మనసు తెలుసుకున్నారో, ప్రభువును అంగీకరించారో, ప్రభు వైపు చూడాలని తపన పడుతున్నారో, ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నారో అలాంటి వారందరికీ ఇచ్చేటువంటి ఉపదేశం. ఎందుకంటే ప్రభువు లేని వారికి దేవుని మాట ఎప్పటికీ అర్థం కాదు కదా. ప్రభు హృదయంలో ఉంటే అది వేరు, ప్రభు లేకపోతే అది వేరు. ప్రభు ఉన్నటువంటి వారు వేరు, ప్రభు లేని వారు వేరు. కనుక ఎప్పటికీ వారు ఒకరినొకరు కలవలేరు. ప్రభువును ప్రతిష్ఠించుకున్నటువంటి వారికి చెప్తున్నటువంటి ఈ మాటలు. మీరు అనగానే ప్రభువును అంగీకరించిన ప్రియమైన విశ్వాసులు. కనుక మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పుకి ఆరాధనకి ఏంటి సంబంధం అంటే చాలా సంబంధం ఉంది. ఉప్పు ఉన్నటువంటి గుణాలు ఏమన్నా టకటక రెండు మాటలు చెప్తే నేను తర్వాత మళ్ళీ వెళ్ళటానికి బాగుంటుంది. ఉప్పుకున్న గుణాలు ఏంటి? రుచినిస్తుంది, తర్వాత నిలవ ఉండేటట్టుగా చేస్తుంది, తర్వాత దాని యొక్క సారం, దాని యొక్క అది శుద్ధిని చేస్తుంది. కొన్నాట్లకి శుద్ధి కలిగించడానికి, శుభ్రం చేయడానికి కూడా ఉప్పునే వాడతారు. అంటే అలాంటిది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యేసుక్రీస్తు వారు విశ్వాసులైనటువంటి మనల్ని అందరినీ దేంతో పోలుస్తున్నారు? ఇప్పుడు ఆయన అక్కడ రెండో మాట మనకు కాదు, ఈరోజు మన మొదటి మాట మనం ఆలోచించేది. కనుక మీరు ఉప్పై ఉన్నారు అంటే ఉప్పులో ఉన్నటువంటి సారం శుద్ధి చేసే గుణం ఉంది, నిల్వ చేసే గుణం ఉంది, రుచిని చేసేటువంటి గుణం కూడా ఉంది. ఇప్పుడు దీన్ని ఉప్పు సారం అంటారు. ఇప్పుడు ఈ ఉప్పు సారము అందులో ఒకవేళ లేకపోతే, అక్కడ రాయబడిన మాట, ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందుతుంది? ఇక ఉప్పులో ఉన్న గుణం
పోయిందనుకోండి, ఏం చేస్తే దానికి మరలా ఉప్పుకు కలిగినటువంటి గుణం తిరిగి వస్తుంది? ఉప్పులో ఉన్న గుణం పోయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ దాన్ని ఉప్పులోనూ ఉన్నటువంటి గుణాన్ని తీసుకురావాలంటే దేనివల్ల వస్తుంది? ప్రభు ఏం చెప్పాడు సమాధానం అక్కడ? అది దేని వలన సారం పొందుతుంది? అక్కడ రాయబడింది కదేంటండి, అది బయట పారవేయబడి, అంటే దేనికి పనికిరాదు అని ఒక మాటలు, అంతేనా? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. పొట్టు పనికిరాదు, కానీ పొట్టును పొయ్యిలో పెట్టడానికి పనిచేస్తుంది అన్నాడు. ఉప్పు అసలు ఇంక దేనికి పనికిరాదు, అది బయట పారవేసేయడమే తప్ప ఇంక దేనికి పనికిరాదు. పొట్టు పొయ్యిలో కన్నా పనిచేసింది కానీ ఉప్పు పొయ్యిలో కూడా పనికి రాలేదంటే ఈ ఉప్పు సారములో ఉన్నటువంటి గుణాలు తప్పనిసరిగా మన లోపల ఉండాలి. దేవుని ఎదుట మంచి ఆరాధకులుగా మనం ఉండాలంటే ఉప్పులో ఉన్నటువంటి ఆ సుగుణాలు కూడా మనలో ఉండాలి. అంతేకాదు, ఉప్పులో ఇంకొక మైనస్ కూడా ఉంది. ఏంటి చెప్పండి? ఏంటి? వంట చేసే వాళ్ళు చెప్పండి. ఉప్పు ఎక్కువైతే ఏమవుతుంది అంటే, రుచి ఎక్కువైతే మరింత ప్రమాదం. పంచదార తీపేనా? తీగుంటుంది, ఉండదా? ఎక్కువేస్తే ఏమవుద్ది? తీపి వస్తుందా? ఎక్కువైతే చేదవుతుంది, ఆ తర్వాత అది తాగడానికి ఉపయోగం ఉండదు. మీరు ఆలోచించాలి, రుచిలో ఉన్నటువంటి గుణాలు కూడా, అది ఉప్పు సారము కలిగిందే కానీ అది ఎక్కువైతే అది తినడానికి పనికిరాదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, సుగుణాలు లేనటువంటి ఆరాధన, సుగుణాలు లేని ఆరాధన వ్యర్థమైనది. నేను బాగా తింటానండి, బాగా తాగుతానండి, బాగా అల్లరి చేస్తానండి, నాకు నచ్చినట్టుగా నేను బతుకుతానండి, కానీ ఆరాధన చేస్తానండి అంటే దేవుడు అంటాడు, నీకు షుగర్ ఎక్కువైపోయింది, నువ్వు ఉప్పు ఎక్కువైపోయింది, నీ సుగుణాలన్నీ కూడా పరమ చండాలంగా ఉన్నాయి, నీ హృదయములో అవి గూడు కట్టుకున్నాయి, వాటి ద్వారా వచ్చి నన్ను ఆరాధన చేస్తానంటే నువ్వు నాకు అవసరం లేదంటాడు దేవుడు. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చిన్న మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. లేవియాకాండము 2వ అధ్యాయం 13వ భాగాన్ని ఒకసారి చదవండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. దీన్ని మనం ఏ విధంగా దీన్ని సాదృశ్యంగా తీసుకోవాలి అని అంటే, అక్కడ మాట్లాడుతుంది, నీవు అర్పించు ప్రతి నైవేద్యములో ఏముండాలి? ఉప్పు చేర్చాలంటున్నాడు. నైవేద్యం అంటే ఇక్కడ ఆరాధన. అప్పుడు నైవేద్యం, ఇప్పుడు ప్రభు చిత్తానుసారంగా ఆరాధనకి ఏం చేర్చాలంటున్నాడు? ఉప్పు చేర్చమంటున్నాడు. నీ యొక్క నైవేద్యములు ఏముండాలంటే ఉప్పు చేర్చమంటున్నాడు. ఇక్కడ ఉప్పు చేర్చమని అన్న మాటను బట్టి ఆలోచిస్తే అక్కడ ప్రభు ఏమంటున్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు. అక్కడ ఉప్పు చేర్చమన్నాడు, ఇక్కడేమో మీరు ఉప్పై ఉన్నారన్నాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉప్పై అంటే ఇప్పుడు మనం ఉప్పు జేబులు వేసుకుని పోవాలా, బ్యాగులు వేసుకుని వెళ్ళిపోవాలా ఏంటి? చాలామందికి ఇలా కూడా అర్థమవుద్ది. దేవుడు ఉప్పు వేసుకోమన్నాడండి కాబట్టి మరి ఉప్పు కూడా పట్టుకెళ్తానని అనేవాళ్ళు కూడా ఉన్నారు. నోవహు అట్లు చేశాను అంటే ఏమన్నారు? నోవహు అట్లు చేశానంటే దేవుడు నోవహు చేరా అట్లేమన్నాడండి, మరి చాలా అట్లు వేసాడు కాబట్టి మీరు కూడా అట్లేనని చెప్పాడట సేవకుడు. అర్థం కాకపోతే అలా కూడా ఉంటుంది. కనుక ఇక్కడ ఉప్పు అనగానే ఆరాధన నైవేద్యం అయితే, ఉప్పు అనగానే దాని యొక్క సుగుణాలు తీసుకోవాలి మనం. ఆరాధనకు ఏం యాడ్ చేయాలంటే ఖచ్చితంగా నీ సుగుణాలు ఉండాలి అందులో. అక్కడ రాయబడినమాట, నీవు దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను, నీ అర్పణములు అన్నిటితోనూ కూడా ఉప్పు అర్పింపవలెను. నీ సుగుణాలన్నీ కలిపి నువ్వు ఆరాధన చేయాలి. ఆఖరికి నువ్వు అర్పించేటువంటి అర్పణ, నువ్వు ఇచ్చేటువంటి కానుక కూడా ఆరాధనతో కూడినదై ఉండాలి. నువ్వు ఇచ్చేది ఆరాధన, నువ్వు చేసేది ఆరాధన, నువ్వు మాట్లాడేది కూడా ఆరాధన. అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇదేమీ లేనప్పుడు నువ్వు ఇచ్చేదానికి విలువ ఉండదు. ఆ తర్వాత ఆ సారము నీలో చచ్చిపోయినటువంటి ఆ స్థితి నుండి ఏదో బ్రతికించడానికి చేసినట్టు మనుషుల కంటికి కనిపించేటట్టుగా మనం ఏం చేసినా కూడా దేవుని దాని లెక్కలోకి తీసుకోడు. ఇది అర్థం చేసుకోవాలి.
కనుక ఉప్పు చేర్చమన్నాడు. ఆ తర్వాత మరలా మార్కు సువార్తకు రండి ఒకసారి. మత్తయ్య గారు చెప్పిన మాట విన్నాం, మార్కు గారు కూడా చెప్తున్న మాట కూడా విందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 49 భాగం. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ప్రైజ్ ద లార్డ్. ఆమె చెప్పండి, చెప్పండి. ఏమర్థమైంది చెప్పారు మీరు? మీకు ఏమర్థమైందని చెప్పారు? అక్కడ ఏమన్నాడు? ప్రతివానికి ఉప్పు సారం అంటే ఉప్పులో ఉన్నటువంటి సుగుణాలు బయటికి రావాలి, మనలో నుండి రావాలంటే అక్కడ ఏం తగలన్నాడు? అగ్ని వలన కలుగన్నాడంటే అగ్ని అంటే ఇప్పుడు ఏంటి? తగలబెట్టేది, నాశనం చేసేది, కాల్చి పడేసేది. అంటే మనం ఉప్పులో ఉన్నటువంటి సుగుణాలు మన లోపల రావాలంటే ఇప్పుడు మనం ఏమైపోవాలంటే తగలబెట్టబడాలి. ఎలాగా? వాక్యం ద్వారానా? వాక్యం మాట్లాడతాం కాబట్టి వాక్యం ఉంటాం, చాలా చీప్గా అంతది దేవుని యొక్క మాట. తగలబెట్టడం అంటే ఇక్కడ అగ్ని వలన అది కాల్చబడడం అంటే శ్రమల కొలిమిలో అన్నాడు. శ్రమల కొలిమిలో ఉప్పులో ఉన్నటువంటి సుగుణాలు మన లోపలికి రావాలంటే ఉత్తినే రావవి. ఇప్పుడు గోతులో దిగినోడికి గట్టు మీద ఉన్నోడికి తేడా ఉందా లేదా? గట్టు మీద అరే అలాగేరా అలాగేరా, అరే ఇలాగేరా అంటాడు. పైనుండి చెప్పడం చాలా తేలిగ్గా ఉంటుంది, లోపల దిగినోడికి తప్ప రెండో వాడికి అది. అప్పుడప్పుడు చూడండి కరెంట్ స్తంభాలు ఇక్కడ పైన, అది కదండి ఇది ఇలా పెట్టండి అంట. మనం ఎక్కడున్నాం? మనం కింద నుండి పైన స్తంభం మీద నుండి చెప్తూ ఉంటాం. నువ్వు ఎక్కువ స్తంభం తెలుస్తుంది ఎలా ఉంటుందో, భయం మీద మనకి. కనుక ఆ అనుభవంలోనికి వెళ్ళమని చెప్తున్నాడు ఇక్కడ. ఆ అనుభవంలోనికి వెళ్ళమని చెప్తున్నాడు. కణాల జ్వరం వచ్చింది, కణాల జ్వరం వచ్చినోడికే తెలుస్తుంది బాధ ఏంటో. పైన అంతేనా, ఏం కాదు నాకు తగ్గ సింపుల్, చాలా సింపుల్గా చెప్తాం. బాధ అనుభవించినోడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. కిడ్నీలో రాళ్ళున్న ఈ మధ్య అందరికీ, నాతో పాటుగా చాలామంది వేసుకున్నారు వెనకాల. బాధ పడిపోడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. శ్రమల కొలిమిలో అంటే అగ్ని వలన కలుగును అన్నాడు. నువ్వు ఉప్పు సారంలో అంటే ఒక రుచికరమైనటువంటి స్థితిలోనికి మంచి సుగుణాలు గల వ్యక్తిగా, మంచి ఆరాధకునిగా నువ్వు మారాలంటే అగ్ని కొలిమిలో కాల్చబడాలన్నాడు. కాల్చబడినప్పుడు నీ మెరుపు అనేకులకు ప్రకాశిస్తుంది, బాగుంటావు. అప్పుడు నీ స్థితి అలా అంత బాగుంటుందంటే దేవునికి దగ్గరగా అయ్యేటువంటి స్థితి. పిల్లలు పరీక్షలు రాస్తారు, వాళ్ళు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అంటే పరీక్షలు రాస్తేనే కదా తెలిసేది. వాళ్ళు చదువుకున్నారు కష్టపడి, ఎగ్జామ్స్ లేవు, కరోనా దయ వల్ల అందరూ పాస్ అయిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత బాబోయ్ అని ఏడుస్తున్నారు, అది వేరే సంగతి. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తేనే కదా నువ్వు చదువుకున్న దానికి విలువ, నువ్వు మెరిటో కాదు అన్న సంగతి అర్థమవుతుంది. అలాగే ఒక మంచి ఆరాధకులుగా, దేవునికి దగ్గరగా బ్రతికేటువంటి ప్రియమైన బిడ్డలుగా మనం ఉండాలి అని అంటే మన మెరిట్ ఎంతవరకు బయటపడుతుందంటే ఈ శ్రమల కొలిమి వలన. అప్పుడు నువ్వు పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు అప్పుడే తేలిపోతావు. చాలామంది శ్రమలకు వచ్చినప్పుడు ఏమైపోతారంటే, అమ్మో ఇది నా వల్ల కాదు, ఇక నా పని అయిపోయింది, ఇక నా వల్ల కాదు, ఇంక నేను దేనికి పనికిరాను, ఇంక నేను మందిరానికి వెళ్ళను, దేవుని నమ్ముకున్నాను కానీ నాకు దేవుని వల్ల ఉపయోగం ఏమీ లేదు, ఈ దేవుడు నాకు ఏమేలీ చేయలేదని దేవుని విడిచిపెట్టి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏమైపోయారు అందరూ? అగ్ని తగలగానే ఏమైపోయారు? కాల్చబడి తట్టుకోలేక పారిపోయారు. కానీ మరికొందరు ఉన్నారు, ఆ అగ్ని వలన కాల్చబడి మరింతగా వాళ్ళు మెరిట్గా పాస్ అయ్యారు, 100 మార్కులు వాళ్ళు సంపాదించుకున్నారు, దేవునికి మరింత దగ్గరగా ఉన్నారు. ప్రభువా బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు. అంటే ఎంత ఆరాధకులు మారిపోయారు. బ్రతుకైతే నీ కొరకు, మరణమైతే నాకు మేలు అన్నారంటే ఎంత మంచి ఆరాధకులుగా మారిపోయారో చూడాలి వాళ్ళు. అయ్యి బాబా నేను రాను బాబా, నా వల్ల కాదు బాబా, ఈ వదిన నేను తట్టుకోలేను బాబా అన్నావంటే నువ్వు ఫెయిల్ అయిపోయావు. నువ్వు మంచి ఆరాధకురాలువి, ఆధారకుడు కావు. నువ్వు విడిచిపెట్టేసావు. కొంచెం ఏదైనా నొప్పి తగలగానే నీకు భయం వేసేస్తుంది కదా. అప్పుడప్పుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు కొంచెం లోపల గుచ్చుకుంటున్నట్టు ఉంటుందా? అప్పుడు ఏమనిపిస్తుంది? నువ్వు మంచి ఆరాధికుడు అయితే గుచ్చుకున్ననే ప్రభువా ఇది లోపల ఉంది ప్రభువా, వద్దు ప్రభువా అనిపిస్తుంది. ఒకవేళ అది లోపల లేకపోతే ప్రభువా నీకు స్తోత్రం నాయన నన్ను కాపాడేవు అనిపిస్తుంది. దేవుని మాట నీతో మాట్లాడుతున్నప్పుడు అది అగ్ని కొలుములోనికి నిన్ను నెట్టివేస్తుందని అనిపించినప్పుడు దాని ద్వారా నువ్వు సరవ్వాలి. ఉప్పు సారము నీ లోపలికి వస్తుంది. అప్పుడు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం కలుగుతుంది అన్నాడు చూసారా?
మా అత్తయ్య గారు చెప్పిన మాటను కూడా మళ్ళీ చెప్తున్నారు ఈయన. చెప్తూ, మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. వింటున్నారా? ఉప్పు సారము కలిగిన వాళ్ళు సమాధానం కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. చీటికి మాటికి పోరాడేవాళ్ళు, పోట్లాడుకునేవాళ్ళు, గిల్లి కజ్జాలు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు మంచి ఆరాధకులు కారు. వారిలో ఏం లేదు? సమాధానం లేదు. మార్కు గారు ఒక అడుగు ముందుకేసి అంటున్నాడు, మీలో ఉప్పు సారము గలవారై సమాధానంగా ఉండంటే, ఉప్పు సారం ఉంటే ఎలా ఉంటారు? సమాధానంగా ఉంటారు. అప్పుడప్పుడు ఇంట్లో భార్యాభర్తలు దెబ్బడుకుంటూ ఉంటారు, మాట్లాడుకోరు ఇద్దరు, వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉంటారు. టీ అంటాడు, ఏం మాట్లాడు, టీ పెట్టావా అని కూడా అడగడు, ఆ పక్కన ఎక్కడో పడేస్తుంది, అలా పెడుతుంది అక్కడ, సగం బయటికి సగం లోపలికి వెళ్తాడు, అక్కడ తాగేసి అక్కడ పోతాడు అంతే. కూరగాయలు గోడంగి చూసి చెప్తుంది అన్నమాట, గోడంగి చూసి చెప్తుంది కూరగాయలు, ఇప్పుడు గోడ తేవాలి నీకు అంటే ఈ మాట ఎవరికి? ఎదురుగుండా ఉన్నవాడికి. కానీ ఎవరు చెప్తుంది? సమాధానం లేదు. సమాధానం లేకుండా వీళ్ళిద్దరూ కలిసి కాపురం ఎలా చేస్తారు? మీకు అర్థమవుతుందా? సమాధానం లేకుండా కలిసి చేసే కాపురాన్ని కాపురం అనరు, దాన్ని కాపురం అనరు. దానికి వేరే భాష ఉంది, నేను చెప్పలేను. ఇక ప్రభు దగ్గర కూడా అంతే. సమాధానం లేకుండా ఆరాధన చేస్తే వాళ్ళు ఏ విధంగా కాపురం చేస్తున్నారో సమాధానం లేకుండా నువ్వు ప్రభుతో ఉన్న బంధం అలాగైపోతుంది. ఉప్పు సారము సమాధానం కలగజేస్తుంది, అది ఉండాలి ఖచ్చితంగా. ఇంకా చూద్దాం ఒకసారి లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా గారు కూడా ఏం చెప్తున్నారో చూద్దాం. 31 చదువు. 14:31. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చి వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడా? ఏం చెప్తున్నాడు అక్కడ? ఒక రాజు యుద్ధానికి బయలుదేరేటప్పుడు 20,000 మందితో వచ్చేవాడి మీదకి 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు ఉందో లేదో అని ఆలోచిస్తాడా లేదా? వాడి దగ్గర 20,000 మంది ఉన్నారు, మన దగ్గర ఎంతమంది ఉన్నారని ఆలోచించే కదా యుద్ధానికి వెళ్తాడు. తనకున్న శక్తి ఉందో లేదని చూస్తాడు కదా. శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకున్న చూచును కదా. ఒకవేళ తనకు అంత శక్తి లేదు, మాట్లాడేటువంటి శక్తి లేదు, యుద్ధం చేసే శక్తి కూడా లేదు, అప్పుడు ఏమంటాడు? బాబు నీతో పోరాడలేను బాబు, నా వల్ల కాదు, మన ఇద్దరం ఒకటి దోస్తుగా ఉందాము, నీకేం కావాలో చెప్పు అని అంటాడా లేదా? అంటాడా? సమాధాన పడతాడా? అప్పుడు ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఆ ప్రకారమే. ఏ ప్రకారం? 20,000 మందితో వచ్చేవాడికి 10,000 మందితో యుద్ధం చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి దూరంగా ఉండగానే సమాధానపడి, నీతో నేను యుద్ధం చేయలేను బాబు, నీకేం కావాలి చెప్పు, నీకు కావాల్సిందా నేను ఇచ్చేస్తాను, నీతో నేను సమాధాన పడతాను, నీతో నేను యుద్ధం చేయలేను అని ఎట్లయితే మాట్లాడతాడో ఆయన ఏమంటున్నాడు? తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ప్రభు చెప్తున్నాడు అన్నమాట. తనకు కలిగినదంతయు విడిచిపెట్టాలంటున్నాడు. తనకి కలిగిందంటే ఏం కలిగింది? ఏముంది? తనకు కలిగిందంటే ఏం విడిచిపెట్టేమంటున్నాడు? నీ ఆస్తులు, నీ బిల్డింగులు, నీ పొలాలు అన్నీ విడిచిపెట్టమంటున్నాడా? అలాగే బిగిసిపోయారు చూసారు, వీటి దగ్గరికి వచ్చినట్టుకి సైలెంట్ అయిపోతారు. అమ్మో, ఏం విడిచిపెట్టేమంటున్నాడు? ఆస్తులన్నీ విడిచిపెట్టేమంటున్నాడు. అక్కడ దాని అర్థం అదా? ప్రభు చెప్తున్నాడు, నీకు కలిగినదంతా నువ్వు విడిచిపెట్టాలి. అక్కడ రాయబడిన మాట, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువుకైనను, అంటే ఎరువేయడానికి పనికిరాదు, భూమికి ఉపయోగం లేదు, గనుక దానిని బయట పారవేయుదురు, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని. ఇక్కడ ఒక మాటకు వచ్చేద్దాం. 9వ అధ్యాయంలో లూకా సువార్త 9వ అధ్యాయంకి రండి. 23వ వచనం చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన తిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను అన్నాడు. దాని అర్థం ఏంటంటే, మీరు చూసుకోవాలి, చూసుకుని మీరు ఏం చేయాలంటే మీకున్నదంతా మీరు విడిచిపెడితే కానీ మీరు నా శిష్యులు కాలేరు అన్నాడు. ఏం విడిచిపెట్టాలంటే, నన్ను వెంబడించేటప్పుడు, నన్ను ఆరాధన చేసేటప్పుడు, నాతో ఉండాలనుకున్నప్పుడు ముందు మీరు ఉపేక్షించుకోవాలి. నీలో ఏమున్నాయి, నీకేమున్నాయి కాదు, నీకేమున్నాయి కాదు, నీలో ఏమున్నాయి. నీకేమున్నాయి అనేది నువ్వు విడిచిపెట్టలేవు, కానీ నీలో ఏమున్నాయి అన్నది నీకు అర్థమైతే నీతో ఉన్నాయి చాలా వరకు విడిచిపెడతావు. ఇప్పుడు నీలో ఉన్నవి అనేక రకాలమైనటువంటి రోగాలు కాదు,
దేవునికి విరుద్ధమైన గుణాలు, దుర్గుణాలు అంటారు వాటిని. ఉప్పుసారం లేదు, లోపల దుర్గుణం ఉంది. దానివల్ల రోజు రోజుకి హరించిపోతున్నావు. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చినటువంటి నీవు లేకపోతే నేను వాటిని అన్నిటినీ విడిచిపెడితే ఇప్పుడు వెనకాల ఉన్నవి మనం పోగేసుకుని వాటిని చూస్తామా? ప్రభువా నువ్వు చాలు, నాకెవరు అవసరం లేదు. బేదలాజరు ఏం చేశాడు? లోపల ఉన్నాయి విడిచిపెట్టాడా, బయట ఉన్నాయి విడిచిపెట్టాడా? లోపల ఉన్నాయి విడిచిపెట్టాడు, బయట ఉన్నాయి కూడా విడిచిపెట్టాడు. దేన్ని పట్టించుకోలేదు. నేను నువ్వు ఉంటే చాలు ప్రభువా నాకు అన్నాడు. మనం పాట పాడతాం, నీవుంటే నాకు, పాడండి, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను. ఎక్కడుంటావు? బరకం ఇయ్యాలి రా అంటే ఎవడేస్తాడు బరక? మళ్ళీ పాట ఏంటంటే నీవుంటే నాకు, మరి నీ ఇంట్లో నీ బట్టరు అయితే ఇస్తావా? పాట మాత్రం పాడతావు. పాటకి బతుక్కి సంబంధం లేనప్పుడు నువ్వు మంచి ఆరాధకురాలువి, ఆరాధకుడివి ఎలా అవుతావు? పాటకి బతుక్కి సంబంధం లేదు. అర్థమవుతుందా తల్లి? కనుక పాట పాడుతున్నామంటే హృదయపూర్వకంగా ఎప్పుడు పాడగలుగుతాం? ఎప్పుడు పాడగలుగుతాం? ఆ కృతజ్ఞత భావం, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ బంధాన్ని బట్టే మనం పాడగలుగుతాం. పాటకి కట్టుబడి ఉండాలి. పాట అంటే ఉత్తిని తేలిక అనుకోకూడదు సుమా. పాట అంటే తేలిక అనుకోకూడదు. పాటలో ఉన్న మాటలు ఎవరివి? దేవునివి. కనుక ఉప్పుసారము కలిగి అవి పాడాలి. ప్రభు అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగొడితే తన్ను తాను ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి. 24 తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తమే తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుంటే లేకుంటే నష్టపరుచుకుంటే వానికేం ప్రయోజనం? నేను ప్రభువు లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ లోకమంతా సంపాదించుకున్నావు, దేన్ని విడిచిపెట్టలేదు. కానీ ఉపసారం లేదు నీలో, దేన్ని విడిచిపెట్టలేదు. అన్నీ ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, అన్నీ విడిచిపెట్టు. నువ్వు ఆ రాజు ఎలాగైతే అన్నీ విడిచిపెట్టాడో, అన్నీ విడిచిపెట్టి అవతల రాజుతో సమాధాన పడ్డాడో, నీలో ఉన్నవన్నీ విడిచిపెడితేనే కానీ నువ్వు నాతో సమాధాన పడలేవు. నువ్వు నాతో సమాధాన పడకపోతే నువ్వు ఎట్లా ఆరాధన చేయగలుగుతావు? ప్రభా నీకు స్తోత్రం నాయనా, నువ్వు గొప్ప దేవుడు, అలాంటి వాడు ఎలా చెప్పగలుగుతావు నీలో అది లేకపోతే? కనుక అది ఉండాలి అంటున్నాడు. మనం చేసేటువంటి ఆరాధన అది ఉండాలి. ఆలోచించాలి. కొంచెం సీరియస్గా మీరు అర్థం చేసుకోవాలి మాటలు. కనుక అక్కడ చెప్పిన మాట, నువ్వు సమాధానంగా ఉంటావు అన్నాడు. అంతేకాదు, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచన భాగం కూడా చూడండి ఒకసారి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు, అబ్బా ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి అంటున్నాడు. సమాధానంగా ఉండడం కాదు, మీ మాట కూడా ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు రుచిగా ఉండమన్నాడు. టేస్ట్గా ఉండాలి అంటున్నాడు. మాట టేస్ట్ ఎలా ఉంటుంది? మాట రుచిగా ఉంటాయా? రుచిగల మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేరా? ఎలా ఉంటాయి రుచిగల మాటలు అంటే? రుచిగల మాటలు అబ్బా చిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టినట్టుగా ఉంటాయంట, బంగారు భూషణాలు ధరించుకున్నట్టుగా ఉంటాయంట. అబ్బో చాలా హ్యాపీగా ఉంటుంది అటండి రుచిగల మాటలు. ఎవరికైనా శాపనార్థాలు నచ్చవు. దేవుని చిత్తానుసారం మీరు అర్థం చేసు. రుచిగల మాటలు మంచి బోధ్యములు అన్నాడు. మంచి బోధ్యములు అంటే ఇప్పుడు బాగా పళ్ళెం నిండా బాగా మంచి మంచి ఆహార పదార్థాలు పెట్టా, నీకే తిను, సిగ్గు లేకుండా తిను అన్నారు అనుకోండి, మనం ఎలా తింటాం? నాకు సిగ్గులేదు అని తింటావా? పోనీ అలాగైనా తింటావా? మేము హాస్టల్లో చదువుకున్నప్పుడు మాకన్నా పెద్ద పిల్లలు ఉండేవారు. మేము చిన్నపిల్లలు, వాళ్ళు బాగా పెద్ద పిల్లలు. వాళ్ళు ఏం చేసేవారంటే పక్కోడు తినేస్తాడేమో నేను అందులో ఉమ్మూసేసేవాడాడు. లేరు అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. పక్కోడు తినేస్తాడేమోనని పువ్వని అందులో ఉమ్ము చేసుకుని అది ఆడే మళ్ళీ తినేసేవాడు. ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. లేరనుకుంటున్నారా? ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకురా అంటే ఆడు తినేస్తాడేమోనని. ఈ మొక్క ఆడు తినేస్తాడేమో, మొక్క మీద ఉమ్ము వేసుకుని ఆ ఉమ్మలు ఆడే తినేవాడు. వాడుసిందే కదా, వాడికి సిగ్గులేదు. రుచిగల మాటలంటే ఎదుటి వారిని ప్రేమించే చెప్పే మాటలు, హృదయపూర్వకంగా మాట్లాడే మాటలు, దైవ సంబంధమైనటువంటి మాటలు. ఇవి ఎప్పుడొస్తాయి? నీలో ఉప్పు సారము, ఆ సుగుణం, సమాధానం ఉంటే వస్తుంది, ప్రేమ ఉంటే వస్తుంది, ఎదుటి వారిని ప్రేమించే ఆ తత్వం ఉంటే వస్తుంది, క్రీస్తు యొక్క లక్షణాలు నీ లోపల ఉంటే వస్తుంది. లేకపోతే ఏమొస్తుంది? ఎవరన్నా పాట పాడినా కూడా మేము ఎంతకన్నా బాగా పాడతాం, నువ్వు పాడాలేటి పాట, మేము పాడలేమేంటి,
నువ్వు పాడొచ్చి పాడు చూద్దాం. ఎవరైనా మంచిగా ప్రార్థన చేస్తే ఎంత బాగా చేసావో, చాలే చాలే. నువ్వు చేయొచ్చు ప్రార్థన, నోట్లోంచి మాట రాదు నీకు, కనీసం ప్రార్థన ఒక ముక్క కూడా చేయలేవు. కనుక నువ్వు ఆలోచించాలి. ప్రోత్సహించేటువంటి మాటలు. పౌలు గారు అంటున్నాడు, ప్రతి మనుషునికి అలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనంటే, బాధలో ఉన్నాడు, యారా నువ్వు ఎందుకు చేసుకున్నావు ఇలాగా, అందుకే నీకు జబ్బు వచ్చిందిరా అని అనకూడదు. బాధలో ఉన్నోడికి ఏం చెప్పాలి? ఆదరించాలి, ఓదార్పు కలిగే మాటలు చెప్పాలి. అది ప్రభు మనసుని బట్టి వస్తుంది. మనం అక్కడికి వెళ్ళి అసలే బాధలో ఉన్నవాడిని ఇంకా 4 మాటలు తిట్టి కదా, వాడు ఏమైపోతాడు? చచ్చిపోవడానికి సిద్ధపడిపోతాడు కదా. ఇంకా చాలామంది చేసే పొరపాటు అది. మంచి ఆరాధికులుగా ఉండాలంటే ప్రభు యొక్క సుగుణాలు ఉండాలి, సమాధానము కలిగి బ్రతకాలి, క్రీస్తు ప్రేమ లోపల ఉండాలి, కృపాసహితముగా అంటే దేవుని యొక్క కృప అందులో కుమ్మరించబడాలి. అది నువ్వు చేయగలగాలి. కొంతమంది విసుగు తెప్పిస్తారు, పదే మాట్లాడుతూ ఉంటారు, అర్థం లేని విషయాలు చెప్తూ ఉంటారు, సోది కబుర్లు చెప్తూ ఉంటారు. కొంతమంది పదే వ్యతిరేకంగానే మాట్లాడతారు. వీళ్ళు అనుకూలంగా మాట్లాడడం రాజులకి, వ్యతిరేకంగానే మాట్లాడతారు. ఎంత తప్పది, ఎంత తప్పు. మీరు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. చూడండి, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అవుతుంది. ఎఫెసీ పత్రిక 4:29 కూడా చదవండి ఒకసారి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట, అది ఉప్పుసారం. అంటే అక్కడ చెప్పినటువంటి మాట అదే, వినువారికి మేలు కలగాలి, నీ మాట క్షేమాభివృద్ధిని కలగ చేయాలి, దుర్భాష నీ నోటి నుండి రాకూడదు. నీ మాట వల్ల అలా ఉపయోగం లేదు అని అంటే నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకుంటాం మంచిది. నాకు అది రావట్లేదు అని అంటే మౌనంగా ఉంటాం మంచిది. మాట్లాడకూడదు మనం. ఒకవేళ ఈ లక్షణాలన్నీ ఇలాగే ఉండి, నా నోరు ఇంతేనండి, నేను ఇలాగే మాట్లాడతానండి, నా నోరు పెద్దదండి, పెద్ద గంప అండి నా నోరు, నేను ఇలాగే మాట్లాడతానంటే నువ్వు ఆరాధకురాలుగా, మంచి ఆరాధకుడిగా ఉండలేవు. నీ యొక్క ఆరాధన దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నైవేద్యానికి ఉప్పు చేర్చమన్నాడు దేవుడు. నువ్వు చేసే ఆరాధనకి ఈ రుచి లేకపోతే అది సంపూర్ణము కాదు. అర్థం చేసుకోవాలి. కనుక మంచి ఆరాధికులుగా ఉండాలి అంటే ప్రభు చెప్పిన మాట ఏంటి? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్న. అబ్బా, ఉప్పై ఉన్నారంటే దేంతో పోల్చాడు మన ప్రభు మనల్ని? మనం ఉప్పగా ఉంటున్నామా, సప్పగా ఉంటున్నామా, లేకపోతే ఉప్పు సారంగా ఉంటున్నామా? చెప్పాలి. మీరు ఆలోచించాలి. ఇప్పుడు సప్పగా ఉండటం వల్ల ఉపయోగం ఉందా? కొంత ఉప్పేరా అందులోన, అస్సలు బాగాలేదురా అంటాం. ఉప్పు ఎక్కువైతే అమ్మో ఎక్కువైపోయింది దాన్ని తీసుకోవడం చాలా కష్టం. మీకు అర్థం అవ్వాలి ఈ మాట. ఎక్కువైపోద్ది దాన్ని ఎలా తీసుకోవడం అంటే, ఇప్పుడు నీ మాట వల్ల ఒకడు చచ్చిపోయాడు, ఇప్పుడు ఆయన బతికించగలవా? నీ మాట వల్ల ఒకడు చచ్చిపోయాడు అంటే ఉప్పు సారం ఏమైపోయింది? ఉప్పు ఎక్కువైపోయింది. బాగా సప్పగా ఉంటే సరి చేసుకునే అవకాశం ఉంది, కానీ ఎక్కువైతే మాత్రం నీ మాట వల్ల ఒకడు చచ్చిపోయాడంటే జీవితాంతము నువ్వు లెక్క చెప్పాలా మాట. వాడు చేసిన పనికి నా కొడుకు చచ్చిపోయాడని ఎవరైనా నీ మీద నింద మోపారనుకో, జీవితాంతం అది నువ్వు భరించాలి, జీవితాంతం భరించాలి. దేవుడు ఆ నింద నీ మీద మోపుతాడు. ఒకవేళ ఆ రాజు ఇలాంటి పరిస్థితి రాకుండగానే వెళ్ళి, నీతో నేను పోరాడలేను, నన్ను మండించి నీకు కావాల్సింది నేను ఇస్తానని తన అన్ని విడిచిపెట్టుకున్నాడో, నువ్వు కూడా అన్ని విడిచిపెట్టుకుని, ఒకవేళ అలాంటి పరిస్థితి ఏమన్నా ఉంటే వాళ్ళతో సమాధానం పడు. ఉప్పు సారములో సమాధానం అనే గుణం చాలా మంచిది. వాళ్ళతో సమాధానం పడు. అయ్యా, నేను ఆ రోజున ఏదో తెలియక మాట్లాడాను, ఏదో అన్నాను, నువ్వు మనసులో పెట్టుకోకు, తెలియకే అన్నాను, దాన్ని విడిచిపెట్టే, దయచేసి నన్ను మన్నించు అని కోరుకో. దేవుడు దాన్ని ఇష్టపడతాడు. ఇదేమీ లేకుండా నా బ్రతుకు నా ఇష్టం అంటే కుదరదు. అలాగా దేవుని సన్నిధిలో కుదరదు. అలాగా దేవుని సన్నిధిలో నీ ఇష్టం నా ఇష్టం అంటే ఏమీ ఉండదు. అంతా దేవుని ఇష్టమే. సంఘం ఎవరిది? ఆయనది. ఇక్కడ నిలబడి నేను ఆయన వాడనే, మీరు
ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏం లేదు ఇక్కడ. అందరూ దేవుని పిల్లలుగా ఉన్నాము. దేవుడు ఆధిక్యతనిచ్చాడు, నువ్వు నడిపించాలి అన్నాడు, నేను ఇక్కడ నిలబడ్డాను అంతే. కనుక ఈ ఆధిక్యతను కలిగి వినుటకు అనుకూలమైనటువంటి, వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి గాని దుర్భాష నీ నోట రానివ్వద్దు అన్నాడు. అనుకూల వచనం బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఎవరైనా చెడిపోతున్నా కూడా వాళ్ళని లోపలికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలి. చనిపోయేవారు స్థితిలో ఉంటే బ్రతికించే పరిస్థితిలోకి రావాలి. నీ మాట వల్ల బ్రతికే పరిస్థితి వాళ్ళకి రావాలి. మీ మాట వింటే నాకు కొంచెం ఊరటగా ఉందండి, 4 మంచి మాటలు చెప్పండి అనేటట్టుగా ఉండాలి. అనేటట్టుగా పనికి మాలిన చెత్త విషయాలు అసలు మాట్లాడకూడదు. ఒక విశ్వాసి అనవసరం విషయాలు మాట్లాడకూడదు. మనకి దేవునికి లెక్క చెప్పాలి. మనం మంచి విషయాలు మాట్లాడాలి. మన మాట వల్ల అనేకులకు ఉపయోగం ఉండాలి. బాబా ఆయన మాట్లాడితే కథ హ్యాపీగా ఉంటుంది. ఏదో దేవుడు నాతో మాట్లాడినట్టు ఉంటుందండి, 4 మంచి మాటలు చెప్పండి అని ఎవరైనా మనల్ని అడిగేటట్టుగా ఉండాలి. అది మంచి ఆరాధన. ఉప్పు సారపు గుణాలు నీలో ఉన్నట్టు లెక్క. సప్పగా ఉంటే పర్వాలేదు, సరి చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువైతే మాత్రం అది ప్రమాదం. ఇప్పుడే దానిని అంగీకరించి సమాధాన పడితే మంచిది. ఉప్పు సారం కలిగిన వారు రుచిగా ఉంటారు, రుచిగలగా మాట్లాడతారు, సమాధానంగా ఉంటారు, అందరినీ ప్రేమిస్తారు. క్రీస్తు యొక్క సుగుణాలు కలిగి ఉండడమే అది. అందుకే బయట వాళ్ళకి చెప్పలేదు ఈ మాట. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఒకవేళ ఉప్పు సారం మీరు లేకపోతే మీరేమైపోయినట్టు? బయట పారవేయబడి, ఇంకా నువ్వు సంఘంలో ఉన్నావు ఒకటే, బయట సమాజంలో ఉన్నా ఒకటే. చూసారా ఉపయోగం ఉంది? అప్పుడు మందిరానికి అయితే పేరుగా వచ్చావు, కానీ ఉపయోగం లేదు. అప్పుడు ఎక్కడుంటే ఏంటి? మనం ఇక్కడ నేనున్నా ఒకటే, లేకపోయినా ఒకటే, అంతే కదా మరి. కనుక ఈ సారం కలిగి మనం ఆరాధన చేయాలి. ఆరాధిద్దాం కొన్ని నిమిషాలు.